ఎంతోమందో మహానుభావులు, రామచంద్ర గారు కూడా ఇక్కడే వచ్చారు. ఆయన శ్రీకాకుళంలో పనిచేసి ఇక్కడికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే అఘోరపతి చింతామణి గారు శ్రీకాకుళం రావడం, బాబా గురించి చింతామణి గారు పరిచయం చేయడం జరిగింది. ఈ జిల్లాకు అంతవరకు అంత పూర్వం బాబా గురించి తెలిసిన వ్యక్తులు, ఇక్కడ చూసిన వ్యక్తులు ఎవరైతే ఇక్కడ విజయనగరంలో ఉన్నారని నేనైతే అనుకోను. చూసిన వారు ఎవరు ఉన్నారండి బాబాని? గమనించడం ఏంటంటే చింతామణి గారు కూడా బాబాని చూడలేదు. ఇప్పటికి కూడా బాబాని మీరు చూశారు. 65లో చూశాను కానీ నాకు ఏ ఊరు తెలియదు. పార్తీపూర్లో సైకిల్ మీద ఇది శ్రీను కృష్ణ గారు, మేము కర్రల కృష్ణ అనేవారు. కర్రల షాప్ ఉండేది దానికి. కర్రల షాప్ ఆయన శ్రీకాకుళం సెంటర్కి ఓపెనింగ్కి ఆయన పార్టీపూర్ నుంచి శ్రీకాకుళం సైకిల్ మీద వచ్చేసాడు. ఆయన అయినా ఇది యథార్థమైన సంఘటన జరిగింది. నేను ఆయన నోటి ద్వారా విన్నాను కాబట్టి కొన్ని యథార్థ సంఘటనలు ఆ వ్యక్తుల ద్వారా ప్రకటింపబడితే అవి వినేవాళ్ళకి నమ్మశక్యంగా కాదనిపిస్తుంది. కానీ యథార్థంగా ఆ వ్యక్తిని నాకు తెలుసు. చాలా నిరాడంబరమైన వ్యక్తి, బోళాశంకరుడు అనేవారు. చాలా ఏం మాట్లాడినా ప్రేమ గురించే మాట్లాడడం తప్పితే కల్మషం లేని వ్యక్తి ఆయన కృష్ణారావు. శ్రీకాకుళం పార్టీ గురించి సుమారు ఇంచుమించు 100 కిలోమీటర్లు శ్రీకాకుళం సైకిల్ మీద వస్తే ఆశ్చర్యం వేస్తుంది మాకు. ఆ వయసులో సైకిల్ మీద వస్తే ఏమిటి మీకు ప్రేరణ ఎలాంటివి వచ్చింది? మీకు ఎవరు మేము ఇన్విటేషన్లో ఇప్పుడులాగా మన ఫోన్లో ఇవి లేవు. మొట్టమొదట్లో ఇక్కడ ఈ సెంటర్లో రామందిరంలో ఉన్న సెంటర్లో కూడా మనకు ఎవరికి ఫోన్లు చాలా ప్రయత్నం వచ్చి మనం ఉత్తరాల ద్వారా కానీ బాకట్ట పంపడం ద్వారా కానీ తెలుసుకున్న బాబా కార్యక్రమం అయితే రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలాగే ఆయన ఎలాగ మీరు ఇక్కడికి వచ్చారు, మేము మీకు ఇన్విటేషన్ అది ఏమి పంపించలేదంటే, ఏమో నాకు తర్వాత ఏదో కల్లాగా వచ్చింది, శ్రీకాకుళంలో చక్కనమైన మందిరం ఒకటి ప్రారంభించబడుతుంది, అక్కడికి నేను వస్తున్నాను చెప్పి నువ్వు రా అని ఎవరో చెప్పారు నాకు. ఆ వ్యక్తి ఏమిటో నాకు తెలియదు. చాలా చూసిన తర్వాత ఆ ఫోటో అక్కడ నాకు కనబడింది. అంచేత నేను అడ్రస్ కనుక నేను వచ్చేసాడని చెప్పి ఆయన అనడంతో మాకు ఆశ్చర్యం వేసింది. చాలామంది బాబాతోటి అనుభవాలు పంచుకున్న వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన సంఘటనలు వింటూ ఉంటే మనం బాబాని చూసే సంతృప్తి మనకు కలుగుతుంది. దో వీ హ్యావ్ నాట్ సీన్ బాబా ఫిజికల్లీ, మనం ఎప్పుడు కూడా ఆయన తాలూకా ప్రెజెన్స్ని మనం ఇలాగ సత్సంగం ఏర్పాటు చేసుకుంటే అది ఇల్లు కానివ్వండి, మందిరం కానివ్వండి. మందిరంకి సెంటర్కి ఇంటికి డిఫరెన్స్ లేదన్నాడు. మీ హృదయమే నా దేవాలయం అని చెప్పన్నాడు. మీ హృదయంలో నన్ను వెతికితే నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడో మీరు అక్కడ చూసి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, అవసరం లేదు అని చెప్పాడు. కానీ సత్సంగం అయితే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆయన తాలూకా ప్రెజెన్స్ మనందరూ అనుభవిస్తున్నాం. బాబా ప్రేమికులంటే ప్రతి భగవంతుని ప్రేమించే వారంతా కూడా సమూహాలన్నీ ఉన్నాయంటే చాలామంది సమూహాలు ఉన్నాయి. మనం బాబా ప్రేమికులు అనుకుంటాం, సత్సాయి ప్రేమికులు అంటారు, మరొకటి అంటారు. వాళ్ళందరూ గ్రూపులుగానే ఉంటారు. బాబా చెప్పాడు, నేను గ్రూపుల్ని ప్రోత్సహించడానికి కానీ స్థాపించడానికి కానీ నేను రాలేదు, సర్వ మతాల్ని యాగం చేయడానికి నేను వచ్చాను భూమి మీదకి అని చెప్పి ఆయన సమక్షంలో అన్ని మతాల తాలూకా ప్రార్థనని ఆయన చేయించి ఆచరింపు చేసి మనకు ఒక మార్గదర్శకత్వాన్ని ప్రసాదించి, భగవంతుడు అంటే ఈయన చెప్పింది యథార్థమనే నమ్మకాన్ని మనలో కలిగించడానికి ఆయన చెప్పిన మాటలు మనం ఆయన చూడలేదు, ఆయన మాటలు వినలేదు, కానీ పిలుపుల ద్వారా మనం ఆయన్ని దర్శించగలిగి ఒక ప్రగాఢమైన విశ్వాసం, ఈయన భగవంతుడైన దాంట్లో ఎటువంటి సందేహం లేదనే నమ్మకాన్ని మనం కలిగించుకున్నాం. కాబట్టి ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడున్నా సాయంత్రం 2 గంటలు ఎక్కడైనా కార్యక్రమం ఉందంటే మీకు సాధ్యమైనంత వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ బాబా ఫోన్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా బాబా కార్యక్రమం ఉందంటే మిగతా కార్యక్రమాలనే పక్కన పెట్టి ఇక్కడ రావడానికి ఒక చిరు ఆశ కలిగించి, మనలో శక్తి లేకపోయినప్పటికీ, నడిచే భౌతిక లేకపోయినప్పటికీ ఆయన రప్పించుకునే కోరిక ఒకటి ప్రబలంగా ఉంటుంది. దాంతో ఆయన అవకాశం ఇస్తారు. ఏ రిక్షా వాడు రావాలనుకుంటే కరెక్ట్గా వచ్చేస్తారు, వాడు ఆ టైంకి వచ్చేస్తాడు, వాడు చెప్పక్కర్లేదు. ఈ విధంగా ప్రతి క్షణం ఆయన తాలూకా ఉనికిని చాటుకుంటూ మన మధ్యలో ఉంటూ మనల్ని ఆయన అంతటి వాడిగా చేయడానికి
ఆయన సర్వదా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇందులో కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే విజయనగరంతో నాకున్న అనుబంధం పెట్టుకుంటే కొంతమంది ప్రేమికులు వాళ్ళందరూ మార్గదర్శకం మన మధ్య వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా వారు మనకు ఒక తావుని చూపించారు. భగవంతుడి సన్నిధానంలోకి వచ్చే అవకాశాన్ని మనకు చూపించారు. అందులో కీర్తిశేషం నాయుడు గారు ఇక్కడ ఉండే వ్యక్తులు ప్రముఖ వ్యక్తి. నేను పేరు మర్చిపోయి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అంజి గారు అండి ఆయన. అంజి గారు ఇక్కడ బాబా ప్రేమికులు చాలామంది అంటే వయస్సుల్లో వ్యాపార దృష్టి కలిగే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా బాబా హోల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి ఈ వారం ఒకటి పెట్టుకొని ఇక్కడికి ఆ వారికి ఖచ్చితంగా వచ్చేవారు. ప్రాక్టికల్గా మనకి చేస్తున్నాడు. ఆయన దగ్గరికి కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన పాటలు వినాలి, ఆయన పాటలు పాడాలి, ఏదో చెప్పాలి, ఏదో అనుభూతి మనం పొందుతున్నాం. చెప్పేందుకు మనకు మాటలు లేకపోయినా, భాష కానకపోయినా ఆయన సన్నిధానంలో కూర్చుంటే ఒక విధమైన అలౌకికమైన ఆనందాన్ని మనం పొంది తీరుతున్నాం. కాబట్టే మనం రాగలుగుతున్నాం ఇక్కడికి. ఏదంటే టీవీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆనందాలు అనుభవించడానికి ఎన్నో రకాల మార్గాలన్నీ ఉండేటప్పుడు కూడా ఈ 2 గంటలు వీరి సమక్షంలో కూర్చుని ఆయన తాలూకా సంగతులు వచ్చినట్టు ఆయన తాలూకా ఉనికిని మనం ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నాము, ఉంటూనే ఉంటాం. ఇది కంటిన్యూ చేస్తే ఎక్కడికో వెళ్ళి సెంటర్కి వెళ్తేనే బాబా కట్టాడు, మెహరాబాద్ వస్తేనే బాబా ఉంటాడు అనే సంశయం మనకు అక్కర్లేదు. దానికి టైంతో సంబంధం లేదు. 7 గంటలకే ప్రేయర్ చేయాలి, లేకపోతే తర్వాత చేయకూడదు. ఆయన నియమ నిబంధనలు ఏమీ లేవు. మెహరాబాద్లో ఎందుకు ఈ టైం చేస్తున్నారంటే అక్కడ సిస్టమేటిక్గా ఒక టైము రెగ్యులారిటీ రావాలంటే ఆ టైం ప్రకారం చేయాలి. అక్కడ ఉండే సుమారు 500 మంది స్టాఫ్ అక్కడ సేవకులతో కలిపి క్లర్కల్ స్టాఫ్తో కలిపి ఉన్నారు. సుమారు రోజుకి 1.5 లక్షల రూపాయల జీతం వాళ్ళకి జీతం రూపాయన ఇవ్వాల్సిన ఆవశ్యకత అక్కడ ఉంది. మీకు అందరికీ తెలుసు, గత కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి తదనంతరం మనకు ఆదాయ వనరులు మనకంటే పరిస్థితి చాలా తగ్గిపోయి ఫారిన్ అఫైర్స్ నుంచి ఫారిన్ నుంచి వచ్చే ఫండ్ అంతా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన ఇష్ట ఎలా ఉందో తెలియదు. ఆయన అంటాడు నాకు పైసలతో సంబంధం లేదు, పైసలు ముట్టుకోను అని కూడా ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు సాధ్యమైంది. మనకి సాధ్యమైనా అనుకుంటే సాధ్యమే అవుతుంది. ఎలాగవుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఎలా చేసుకుంటున్నాం? ఆయనే కల్పిస్తున్నాడు, ఆయనే మనకు శక్తిస్తున్నాడు. అంచేత ఈ ఫండ్ విషయం గురించి ప్రతిసారి కూడా ట్రస్టీలు అయితేనేమి, మిగతా కార్యకర్తలు అయితేనేమి మనలో మనం చెప్పుకొని ప్రతి సెంటర్ వారు ప్రతి సెంటర్ ఇప్పుడు నేను అనుకుంటాను వారికి ప్రతి వ్యక్తి సెంటర్గా ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకి తోచింది, ఆయనకి ఇవ్వగలిగింది, ఆయన శక్తి అనుసారం చేస్తున్న సహాయం అంటే ద్రవ్య రూపేణా కాదు, ఏ విధంగానైనా సహాయం చేయాలనుకుంటే చేసే అవకాశాన్ని ఈ ప్రభువు మనకు కల్పించాడు. కాబట్టి మనం ఆ సేవలో అలాగా పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నించాను. మాట్లాడడానికి నాకైతే చేతగాదు, నేను ఎప్పుడు మాట్లాడను, భగవంతుడి గురించి తెలియదు, ఏదో పాటలు ఇంట్రెస్ట్ ఉండి చెప్తుంటాను కదా, సబ్జెక్ట్ చెప్పడానికి నాకైతే సాధ్యం కాదు, నాకు అలవాట్లేదు, ఉపన్యాసాలు ఇచ్చే అలవాట్లేదు. ఈరోజు మీ అందరితోటి